జపము చేయనప్పుడు మంత్రనాదము ఎందుండి ఉదయించుచున్నదో గమనించినచో అనడే. లోపల ఈ నమశివాయ అనేది లోపల ఎక్కడ తిరుగుతోందో గమనించండి. వాయు రూపంలో సంచారం జరుగుతూ ఉంటుంది. అక్కడ ఎక్కడో ఒక చోట ఇలా 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 కదులుతున్నట్టుగా అనిపిస్తుంది మనకి. పూర్తి దృష్టి దాని మీద కేంద్రీకరించాలి, ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇక మళ్ళీ దాని అర్థము, దాని శబ్దము, దాని ధ్వని కూడా అక్కల. ఆ మార్గమే ఇలా వెడుతూ ఉన్న మార్గం ఎందుండి ఉదయించుచున్నదో అది ఆత్మ నుంచే వస్తుంది. ఆత్మశక్తి. లేదా శవం జపం చేయదుగా, ఎందుకంటే దానికి ప్రాణశక్తి లేదు, మనకు ఉంది కాబట్టి చేస్తున్నాం. ఆ ప్రాణశక్తిని పట్టుకోవాలంటే ఆ శక్తి మీదకే లోపలికి చూడాలి. ఆ మంత్రనాదం ఎందుండి ఉదయించుచున్నదో గమనించనచో ఆ గమనించు మనస్సు అందే లీనమగును. ఈ గమనించడం అనేది అలవాటైతే ఏమవుతుందంటే గమనించే మనస్సు ఆ జపంలో లీనమైపోతుంది. ఆ రకంగా మనస్సును మనం లీనం చేసుకోవచ్చు. అది జపం చేసే విధానం. అంటే ఖచ్చితంగా ఓ గదిలో కూర్చోవాలి, ఓ మూలకి వెళ్ళిపోవాలి, తలుపు చెడత అన్నీ వేసి ఇయ్యాలి, ఎవరిని రావద్దని చెప్పాలి. భార్య కాదు, భర్త కాదు, ఎవరు ఉండద్దు అక్కడ. ఇద్దరు కూర్చొని చేయడానికి ఏదైనా సత్యనారాయణ వ్రతం కాదు, జపం ఇది. ఎవరు ముక్తి వారిదే. భార్యకి మహత్తరమైన వైరాగ్యం ఉండొచ్చు, భర్త పనికిమాలిన వాడు కావచ్చు, ఏం చేస్తాం ఇక్కడ. భర్త మహాయోగి కావచ్చు, ఈవిడ పెద్ద రోగి కావచ్చు, ఎవడు చెప్తాడు. ఒకరి కాంక్షలు వదిలితే ఒకరికి వదలవు. అందుకే మన వివాహ నిబంధనల్లో ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచారామే అన్నారు. మోక్షేచ నాతిచారామే అల్లా. మోక్షవాంఛ తీవ్రంగా ఉంటే క్విట్, వదిలేసే విషయం. అక్కడ ఎవరి అనుమతి మనకు అవసరం లేదు. ఎవరు అనుమతినిచ్చడిదేమీ లేదు. ప్రకృతి గుడిలోన పరమ శిల్పముగాగా, ప్రకృతి గుడిలోన పరమ శిల్పముగాగా ఎవరు అనుమతినిచ్చడిదేమీ లేదు. ఎవరితో చర్చ చేసేడిదేమీ లేదు. ప్రకృతి గుడిలోన పరమ శిల్పముగాగా ఎవరు అనుమతినిచ్చడిదేమీ లేదు. ఎవరితో చర్చ చేసేడిదేమీ లేదు. మౌనమే దైవమన వేయి మాటలేలా, మౌనమే దైవమన వేయి మాటలేలా. మనల్ని మనం చేరుకోవడానికి ఇంకొకటి అనుమతి అవసరమా? భార్య అయినా భర్త అయినా ఎవరైనా. వారేమిటండి అనుమతులు ఇచ్చేది? వారు ఎందుకు ఇస్తారండి? వారి అవసరాలు వారికి ఉంటాయి. అందుకని మీరు ఎలా ఉండాలి, మీరు ఎలా ఉండాలి, మీరు ఎలా సంపాదిస్తూ ఉండాలి, మీరు ఎలా కీర్తి సంపాదిస్తూ ఉండాలి, ఇంకా ముని మనవరాలు ఉంది, మనవరాలు ఏదో చెబుతూనే ఉంటారు ఇక్కడ. రెండో వారికి అవన్నీ పట్టట్లేదు, పరమ వైరాగ్యంతో ఉన్నారు. అటు ఉన్నప్పుడు ధర్మం ఏం చెప్పారంటే వదిలేయి, ఇంక మాట్లాడకని చెప్పారప్పటికి చేసింది చాలు. పెళ్ళైన వెంటనే కాదు అక్కడ, పెళ్ళైన వెంటనే అది ధర్మం కాదు. కానీ పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, మనవాళ్ళు కూడా పుట్టారు, ఇంకా దేనికి మూడో తరం కూడా వచ్చింది ఇక్కడ. ఇంకా ఈ మొహమాటాలు పడుతూ ఉంటే కూర్చోలేము ఇక్కడ. అందుకని ఒంటరిగానే ఉండాలి. ఎప్పుడు సమయం కుదిరితే అప్పుడే చేయండి, ఏ మూల కుదిరితే ఆ మూల చేయండి. ఈ మూల అని పెట్టుకోకండి, వాస్తుకి దీనికి సంబంధం లేదు. కింద పులి చర్మం వేసామా, పావు చర్మం వేసి నీకు తోచింది వేసుకో. మొత్తం మనం ప్రదేశాలు, క్షేత్రాలు, చర్మాలు, సమయాలు ఇవన్నీ పెంచేస్తాం, అసలు చేసి జపం తగ్గించేస్తాం. చివరికి ఆ పులి చర్మం ఒకటి దొరకలేదని 3 నెలలు వాయిదా వేస్తాడు. ఈలోపు శ్రీమద్ రమారమణ గోవింద వీడు వెళ్ళిపోయాడు. పులి చర్మం వచ్చే జన్మలో దొరకాలి. ఇప్పుడు యదకరే వవిరజేత్ తదకరే వప్రవ్రజేత్. ఏ క్షణం నీకు పరమ వైరాగ్యం కలిగిందో, ఆత్మజ్ఞానం తప్ప ఇంకేమీ అక్కర్లేదని అనిపించదు, తక్షణం వెళ్ళిపో అన్నాడు. తక్షణమే ముహూర్తము, వృధాక్షణములు 10 కోట్లు పోయి. రేపే క్షణమందు ఏమొగును ఎవడి రుంగును, పూర్వజన్మ కర్మ క్షయమున్ బొనర్పుము. భ్రమప్రభవము ప్రపంచమన్న వేదాక్షరముల్ స్మరింపుము. పరాత్మవు నీవు గ్రహింపు ఇంకనే. ఇష్టదైవం అనే కావ్యంలో రాసిన పద్యం అది. తక్షణమే ముహూర్తం. పెళ్ళికి ముహూర్తం 3 నెలల తర్వాత ఉంటుంది, శోభనానికి ఇంకా తర్వాత ఉంటుంది, ఇంకా దేనికో ముహూర్తాలు ఉంటాయి. ఆత్మజ్ఞానం పొందడానికి ముహూర్తం ఉండదు, తక్షణమే. అందుకే ఆయనకి రాత్రి దోస్తే రాత్రే బయలుదేరాడు రమణ మహర్షి. అంతే. రైలు దొరుకుతుందా లేదా, డబ్బులు సరిపోతాయా లేదా, ఏం ఆలోచించుకోవాలా. అలా ఆలోచించుకుంటూ కూర్చుంటే బిగుసుకుపోతాం ఇక్కడ. అంత తీవ్రమైన తపన ఉంటే ఈ జపం ఫలిస్తుంది. సోమవారాలు ఏకాదశులు కూర్చుని చేస్తే ఫలించదు ఇక్కడ. దానికోసం దీని నుంచి ఫలితం ఏమీ ఆశించకూడదు. అది జపం. ఆ మంత్రనాదం ఎందుండి ఉదయించుచున్నదో అంటే ఖచ్చితంగా అది హృదయంలో ఉండేటువంటి ఆత్మ నుంచి ఆ నాదం వస్తుంది. ఆ లోపల ఈ ప్రాణవాయువు సంచరించే దాని మీద మనం దృష్టి పెడితే అది ఎక్కడి నుంచి వస్తుందో తెలుస్తుంది. అక్కడ ఉండిపోతాం. ఇంకా అక్కడ నువ్వు నామస్మరణ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే, ఇబ్బంది లేదు. ఆత్మనిష్టలో ఉన్నట్టే. మహర్షి 24 గంటలు 365 రోజులు 70 ఏళ్ళు అలాగే ఉండిపోయారు.
అందుకే ఆయనకి ఎవరు వస్తున్నారు, నమస్కారాలు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ ఆయనకి పట్టేవి కాదు. మహా ఏదో కుదిపినట్టు లేపితే ఏదో సమాధానం చెప్పేవారు అంతే. నిరంతరం ఆత్మనిష్ట. ఇక్కడ ఏదో క్యాన్సర్ పుండు అయితే ఆ పుండు తగ్గిపోవాలని సంకల్పించవచ్చు కదా అంటే ఆయన ఏమన్నారో తెలుసా? సంకల్పించడానికి ఎవడున్నాడు ఎక్కడ అన్నాడు. సంకల్పించడానికి ఓ జీవుడు ఉండాలి కదా, వాడు లేడు, నన్నేం చేయమంటావు, నువ్వు సంకల్పించుకోవాలని. నాకు లేదు సంకల్పం, నీకెందుకు, అది ఉండని. పైగా ఏమన్నాడంటే మీరు అందరూ వచ్చినట్టే అది వచ్చిందన్నాడు ఆయన. మిమ్మల్ని రమ్మని నేను అన్నానా? మీరు అందరూ వచ్చినట్టే క్యాన్సర్ పుండు వచ్చిందంటే మీరు కూడా అలాంటి వాళ్ళే అని అర్థం. అది మీరు కూడా పుండే సలుపుతూ ఉంటారు కదా, చేసుకునేవాడిని చేసుకోలేకుండాను కోరికల కోసం. అందుకని మీరందరూ వచ్చినట్టే అది వచ్చింది, నన్నేం చేయమంటా, మిమ్మల్ని వెళ్ళిపోమంటే మీకు బాధగా ఉండదు. వారిని పైగా అది అనలా, వారిని మాత్రం ఎలా వెళ్ళిపోమంటాం అన్నారు చాలా గౌరవంగా. వారిని మాత్రం ఎలా వెళ్ళిపోమంటాం, ఉంది ఉండవయ్యా, ఇక్కడ నాకు ఆభరణాలు లేవుగా, కడియాలు అవి ఇక్కడ ఉంది వంకి అన్నాడు ఆయన. ఎర్రగా మెరుస్తుంది కదా పుండు, వంకి ఎంత అందంగా ఉంది అన్నాడు ఆయన. మత్తు మంది ఇచ్చి ఆపరేషన్ చేయవలసిన అవసరం లేకుండా ఆపరేషన్ చేయవలసి వస్తే చేసుకోండి అన్నాడు ఆయన. అది ఆయనకు తెలియలేదు. దేహభ్రాంతిని పూర్తిగా వదిలినటువంటి మహాయోగికి తప్ప మరొకరి చరిత్రలో ఇటువంటి ఘట్టం జరిగే అవకాశం లేదండి, రమణ మహర్షి చరిత్రలో తప్ప. దేహభ్రాంతి పూర్తిగా వదిలేశాడు ఆయన. అది మనం గ్రహించుకోవాలి. అలాగే ఇంకొక గొప్ప ఉపాయం చెబుతారు. మంత్రజపం చేయడానికి ఇదైతే ఆ మంత్రం కూడా ఆగిపోయి పూర్తి ఆత్మనిష్టలో ఉండడం ఎలాగా అని కావ్యకంఠ గణపతిని అడిగితే ఆయన చెబుతారు. నేను అనే స్ఫురణ ఎందుండి ఆవిర్భవించుచున్నదో పరికించినచో ఆ పరికించు మనస్సు అందే లీనమగును, అదే తపస్సు అన్నారు. ఈ మంత్ర జపం చేస్తూ ఉంటే మంత్రధ్వని వాయు రూపంలో వస్తుంది కదా, అది కూడా లేకుండా అసలు అది కూడా ఆగిపోయినప్పుడు శ్వాస దాని ద్వారా అది నడుస్తూనే ఉన్నప్పటికీ మనం పడుకున్నప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాస నడిచినట్టుగా మనకు తెలియకుండా శ్వాస నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, శ్వాస మీద నేను దృష్టి పెట్టానా, మీరు వింటున్నారు, మీ శ్వాస మీద మీరు దృష్టి పెట్టారా, శ్వాస నడుస్తుందిగా, నడవకపోతే పడిపోం వెంటనే. అంచేత భగవంతుడు ఎంత గొప్ప ఏర్పాటు చేశారు అంటే మనం ఈ లౌకిక కార్యక్రమాలు ఎన్ని చేసుకుంటున్నప్పటికీ లోపల ప్రాణవాయువు సంచరించే విధంగా పెద్ద ఏర్పాటు చేసేసాడు. ఇంకా అంతకంటే గొప్పవాడు ఎవలేడు, దేవుడు ఉన్నాడు అనడానికి ఈ ప్రాణవాయువు ప్రాణశక్తి చాలు, ఇంకేం అక్కర్లేదు ఇక్కడ. ఇది నీ అనుమతి తీసుకుందా? అన్నం తిన్నామండి, అన్నం తినేటప్పుడు ఇప్పుడు ఏమనుకున్నాం, గోంగూర పచ్చడి ఇంకొంచెం వేస్తే బాగుండు, వేశారు కానీ ఏమిటో ఉల్లిపాయలు తరగలా, ఇవన్నీ పెట్టుకున్నాం ఇక్కడ. పనసపొట్టు వేశారు కానీ గుమ్మిడొడియాలు ఉండాలి, చెప్పానుగా గుమ్మిడొడియాల ముందే ఈయన దృష్టి అంతా గుమ్మిడొడియాల మీద ఉంది. ఇలా ఏదో ఎంచుకున్నామండి, అన్నీ తిన్నామండి. కానీ ఈ మామిడికాయ పప్పు, మిరపకాయలు, గోంగూర పచ్చడి, ఉల్లిపాయలు, పనసపొట్టు కూర, గుమ్మడికాయలు, మొక్కల పులుసు, అందులో వేసిన ఆనపకాయ మొక్కలు అన్నీ లోపలికి వెళ్ళాక ఏమయ్యాయి? పశువులకు వేసే కుడితిగోళం ఎలా ఉందో ఇది కూడా అంతే, ఒక్క మాటలో చెప్పాలంటే. పల్లెటూరు వాళ్ళకి బాగా తెలుస్తుంది. పశువులకి మేత వేస్తారు, కుడితిగోళమని బాగా అన్ని నీళ్ళే ఉంటాయి, అందులో మిగిలిన పదార్థాలన్నీ బారేస్తారు, చిట్టేస్తారు, తౌడేస్తారు, మిగిలిన అన్నం బారేస్తారు, ఏది మిగిలితే అది అందులో బారేస్తారు. అవన్నీ కలిపి కొట్టరా కావేటరంగా తింటుంది అది. మనము కూడా లోపల చూసుకుంటే ఇలాగే ఉంది. ఇక్కడ నువ్వు చాలా ఆకర్షణీయంగా ఉండి అందంగా వండించుకుని రుచిగా వండించుకుని తిన్న కూరలన్నీ లోపలికి వెళ్ళి కుడితిగోళంలో పశువులు తిండి అయ్యాయి, ఇందులో అనుమానం వెళ్ళా. మనం ఎందుకు మళ్ళీ అన్నం తినగలుగుతున్నాం, శరీరాన్ని ప్రేమించగలుగుతున్నాం అంటే లోపలికి ఎప్పుడు ఓ గొట్టం పెట్టుకుని చూసే అవకాశం మనకి ఇవ్వలేదు ఎవరు. లోపలికి ఓ గొట్టం పెట్టుకుని చూస్తే మళ్ళీ జీవితంలో అన్నం తినవాడు. ఈ అసహ్య ప్రక్రియను మనం గమనించద్దా? ఒకసారి పడుకున్నప్పుడైనా అనుకోవాలి కదా, జీవితం అందంగా ఉంది శరీరం అంటే బాగు స్నానం చేసి పంచి కట్టుకుంటే అందంగానే ఉంటుందండి. ఏమైనా లోపల అలా ఉందా? కానీ మనం తినేటప్పుడు ఇన్ని రకాలు ఎంచుకున్నాం, లోపలికి వెళ్ళాక అది ఏం జరుగుతుందో మనకేమైనా తెలుసా? మనకు తెలియకుండా మన పనులు మనం చేసుకుంటున్నాం, పడుకుంటున్నాం, రాగద్వేషాలకు లోనవుతున్నాం, ఆత్మస్థుతి పరనింద చేసుకుంటున్నాం, రకరకాల పుస్తకాలు చదువుతున్నాం, సినిమాలు చూస్తున్నాం. ఈ లోపల ఈ జీర్ణ ప్రక్రియ నడుస్తుందా లేదా? మరి నీ పనుల్లో నువ్వు ఇక్కడ మునిగిపోయినప్పటికీ సృష్టిలో సమస్త జీవరాశులకి ఈ జీర్ణ ప్రక్రియ నడిపిస్తున్న దేవుడు ఉన్నాడు అని వేరే చెప్పాలా? ఇది ఒక్క ఉదాహరణ సరిపోదా? వేరే మన అనుమతి లేకుండా, మన ప్రమేయం లేకుండా అక్కడ జరిగిపోతుంది అంటే ఈ అనంతమైన సృష్టిని అంతటినీ నడిపిస్తున్న భగవంతుడు ఉన్నాడని వేరే చెప్పేది ఏమిటండి? తెలియట్లా ఇక్కడ. అది సహజంగా నడుస్తుంది అంటే అలాగే అదో అజ్ఞానం. సహజం అంటే సంస్కృతంలో ప్రతిదానికి అర్థాలు ఉంటాయి, తెలియకుండా మాట్లాడద్దు. సహా జాయతే ఇది సహజం, కూడా పుట్టింది అని. దేంతో కూడానో పుట్టింది, అదేమి సహజం ఏం కాదు. అది దేంతో కూడా పుట్టిందంటే ఆత్మ సృష్టిగా ఆవిర్భవించినప్పుడే పుట్టింది. సహజం అంటే అర్థం న్యాచురల్ అని అర్థం చెప్పకూడదు. ఇంగ్లీష్కి సంస్కృతానికి కుదరదు. సంస్కృతంలో ఆత్మజ్ఞానానికి సంబంధించి చాలా లోతైన అర్థాలు ఉంటాయి. సహజం అంటే సహా జాయతే, కూడా పుట్టింది. దేని కూడా పుట్టింది? వాడు అలా వాడి కోపం సహజం అంటే వాడు పుట్టినప్పుడే కోపం పుట్టింది. వాడంటే వాడు జీవుడు. ఆ జీవుడు పుట్టినప్పుడే కోపం కూడా పుట్టింది. ఎందుకని? కోపం ద్వారా వాడు అనుభవించవలసిన కర్మఫలాలు కొన్ని ఉన్నాయి, అందుకోసం పుట్టింది అక్కడ.
మనం ఎంత చెప్పినా కోపం తగ్గించుకోడు వాడు. బాగా 4 మొట్టికాయలు తగిలాక 4 అనుభవాలు అయ్యాక ఏమిటో ఉన్నట్టుండి పరమశాంతమూర్తి అయిపోతాడు. ఏమిటో 20 ఏళ్ళ పాటు చంపుకు తిన్నాడు, ఒక్కసారిగా మారిపోయాడంటే మనం ఏమనుకుంటాం, అక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళలేదమ్మా, వాడు లోపలికి వెళ్ళాడు. వాడు అనుభవించవలసినవన్నీ అయిపోయినాయి కాబట్టి రీలు తిరిగింది అక్కడ. ఈ కింద 100 నాడులు తిరుగుతూ ఉన్నాయి కదా, ఈ చుట్టుకొని ఇవి ఒక్కోటి జీవుడికి తగులుతూ ఉంటుంది. తగిలినప్పుడల్లా ఆ కర్మఫలం పుణ్యమో పాపమో అనుభవానికి వస్తూ ఉంటుంది. ఆ చుట్ట అయిపోయిన తర్వాత ఆ ఖాళీ అవుతుంది ఇంకా వాడి కోపం అప్రయత్నంగా తగ్గుతుంది. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, చాలామంది ఇబ్బంది పడుతున్నారని. 18 ఏళ్ళు దాటిన వాళ్ళని ఎవరూ మార్చలేరు. మార్చగలిగిన వాళ్ళు ఇద్దరు. ఒకడు వాడే, రెండో వాడు దేవుడు, ఇంకెవరు లేరు ఇక్కడ. మనం ఉపదేశాలు చేయడం అనవసరం, వదిలేసి నమస్కారం చేయడం మంచిది. ఇంకా అక్కడి నుంచి వాడికి కౌన్సిలింగ్ ఇప్పిద్దాం, అది ఇప్పిద్దాం, ఆయన దగ్గర కూర్చోబెడదాం, గరికిపాటి వేరే చేత ఆశీర్వచనం చేయిద్దాం. నాకు నేను చేసుకోవాల్సిన ఆశీర్వచనాలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. దానివల్ల ఏం జరగదు పని. ఇదంతా మన భ్రమ. ఇది అనవసరంగా భారం పెంచడమే. ఏం చేస్తే మారిపోతాడు, ఏదో ఏం చేసినా మారడమ్మా, వాడు అనుభవించాల్సిన కర్మఫలాలు ఉన్నాయి. దానివల్ల అనుభవించడం అండి. దానివల్ల మనకి నష్టం లేకుండా చూసుకోవడమే, వీలైనంత కట్ చేసి సంబంధాన్ని దూరంగా ఉండి చూసుకోవడమే, అంతే. ఆర్థిక నష్టాల వల్ల, అనారోగ్యాల వల్ల, దోషాల వల్ల వాడు అనుభవించాల్సినవి కొన్ని ఉన్నాయి. అనుభవిస్తాడు, మనం ఏం చేయలేము ఇక్కడ. మనం ఎంత గొప్ప వాళ్ళమైనా వాడు అనుభవించక తప్పదు. ఎందుకంటే వాడు ఆ కర్మతో పుట్టాడు. సహజం అంటే అర్థం అది, సహజ ఇది. అంచేది నేను అనే స్మరణ, ఈ మంత్రధ్వని కూడా లేకుండా లోపల కళ్ళు మూసుకుని మనం లోపలికి గనక అంతర్ముఖ సమారాధ్య అన్నట్టుగా లోపలికి వెళ్ళి చూస్తే నేను అనేది స్ఫురిస్తూనే ఉంటుంది. ఆ నేనే నువ్వు కాబట్టి స్ఫురించకపోవడం ఉండదు. శవానికి స్ఫురించదు కానీ ప్రతి జీవికి స్ఫురిస్తుంది. ఆ మాటకు వస్తే కుక్కలకి, నక్కలకి, శాలగోళ్ళకి, జీవులకు కూడా స్ఫురిస్తుంది. అయితే వాటికి దాన్ని గ్రహించే శక్తి లేదు, మనకు ఉంది, అంతే. అందుకే మానవ జన్మ దుర్లభం అన్నారు. లేకపోతే జంతువు కంటే మనం ఏ రకంగా గొప్పవాళ్ళం, జంతువులన్నీ సహజంగా ప్రవర్తిస్తాయి. ఆకలి వేసినప్పుడే తింటాయి. మనం ఆకలి వేసినప్పుడు కాదండి, 10 ఏళ్లకు సరిపడ దాచిపెట్టుకుంటున్నాం ఇక్కడ. జంతువు కంటే ఘోరం మన ప్రవర్తన. కాస్త ఏదైనా ఫలానా వస్తువు కరువు వస్తుంది అంటే 100 కేజీలు ఒకడే కొనేస్తాడు ఇక్కడ. మిగిలిన సమాజం ఏమైపోతుందో అని ఆలోచించడం. ఓ అపార్ట్మెంట్లో మనం 25 మంది కలిసి ఉంటున్నాం. అక్కడ నీళ్ల కొరత వచ్చింది అనగా మన ఇంటి నిండా నీళ్లు నింపేస్తాం, మిగిలిన వాళ్ళు పోయినా పర్వాలా. అయ్యో వాళ్ళ ఇంట్లో పక్క ఇంట్లో పురుడు పోసుకునే అమ్మాయి ఉంది, ఇంకో ఇంట్లో ముసలాయన ఉన్నాడు, ఇబ్బంది పడతారేమో, మనకేదో ఇంట్లో ఉన్నది ఇద్దరమే కదా, ఈ 2 డబ్బాలు చాలు, మిగిలినవి వాళ్ళకి వదిలేద్దాం అనిపించి నింపై తర్వాత చూసుకుందాం, వాడు కూడా మనకెందుకు. ఇదే మన ధోరణి. మంచిది. ఖచ్చితంగా ప్రతి జంతువు ఇలా ఉండదండి. ఎక్కడ జంతువు ఇలా ఉండదు. దానికి అవసరమైన ఆహారం తిని కడుపు నిండగానే పోతుంది. అది మన కడుపు నిండంతో సరిపెట్ల. సాయంత్రానికి రేపటికి వచ్చాయిగా ఫ్రిడ్జులు, శవపేటికల్లాగా అందులో దాస్తూ ఉంటాం పట్టుకెళ్ళి. మళ్ళీ 4 రోజులకి 3 రోజులకి తీసుకుని తింటూ ఉంటాం ఇక్కడ. ఈ నిలవబెట్టుకోవడం అనేది మనిషికి చేతనే. ఎందుకంటే భవిష్యత్తు ఆశ. జంతువు కదిలేదు. ఎందుకంటే జంతువు కంటే మానవ జన్మ దుర్లభం అంటే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకు, ఏం మంచివాడు మానవుడు జంతువు కంటే? ఏ జంతువు కంటే కనీసం ఆయుర్దాయం కూడా మనకు జంతువుల కంటే ఎక్కువ కదా. పాము ఎవడు పరిగెట్టుకుని చంపకుండా ఉంటే 400 ఏళ్ళు బతుకుతుందమ్మా, 400 ఏళ్ళు బతుకుతుంది ఎవరు చంపకుండా ఉంటే. కాకి తుఫాను రాకుండా ఉంటే 100 ఏళ్ళు బతుకుతుంది. కాకిని చిరంజీవి అంటారు. 100 ఏళ్ళు తుఫాను రాకుండా. కాకి ఎప్పుడూ చంపదు. కాకులను వేటాడేవాళ్ళు ఇంకా తయారవ్వలేదు, సంతోషిద్దాం. కాకి మాంసం తినేవాళ్ళు తయారవ్వాలి, సంతోషిద్దాం. కానీ కాకులు కూడా మరణం ఉండాలి కదా. తుఫాను గాలి రాకుండా ఉంటే కాకి 100 ఏళ్ళు బతుకుతుంది. మరి కాకి కంటే మనం ఏం గొప్పవాళ్ళం ఎక్కడ? అందుకని ఆత్మజ్ఞానం పొందకపోతే ఏమంటారంటే కాకి నీకు తేడా ఏముందిరా, 100 ఏళ్ళు బతికవు, ఎందుకు పని లేక. ఆ పొందాలి అంటే ఈ సాధన ఎవరికి వారే చెయ్యాలి. ఇలా నేను చెప్పినటువంటి సాధన చేస్తే, రమణ మహర్షి చెప్పినటువంటి మార్గంలో మీరందరూ కూడా జీవన్ముక్తులు అవుతారు. అందరూ జీవన్ముక్తులు అవుతారు, ఎవరిని ఆశ్రయించక. వారి కింద వారి పాదాలు వీరి పాదాలు పట్టుకుని బాధపడవలసిన సర్వస్వతంత్రమైన విధానం ప్రపంచం మొత్తం మీద ఏదన్నా ఉంటే అది రమణ మహర్షి మార్గం ఒక్కటే. ఆయన సూటి మార్గం. నువ్వు బాగుపడ్డవాయా, నీకు ఆ గొడవంతా ఎందుకయ్యా? దేవుడు ఉన్నాడా లేడా అని కూడా ఆయన అడిగితే ఆ గొడవ ఎందుకు, నువ్వు ఉన్నావా లేదో చూసుకోమన్నాడు ఆయన. అందుకని దేవుణ్ణి నిరూపించే ప్రయత్నం చేయలేవా? ఈయన నిరూపించాల్సిన అవసరం ఆయనకి ఏమిటండి? నువ్వు ఉన్నావా లేదా అది చూసుకో. దేవుణ్ణి వదిలేయి, ఉన్నాడో లేడో. నువ్వు ఉన్నావా లేదా అంటే నేను ఉండకుండా ఎలా ఉంటా, మరి అదెవరో ఆలోచించమన్నాడు ఆయన. అప్పుడు అన్నీ అర్థమవుతాయి.
అంచేత ఈ శక్తి కోసం మనం ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా. అందుకని నేను అనే స్ఫురణ ఎందుండి ఆవిర్భవించుచున్నదో గమనించినచో ఆ గమనించు మనస్సు అందే లేనవగును, అదే తపస్సు, వేరే తపస్సు ఏమీ లేదు ఇక్కడ. ఆ జపం కూడా లేనప్పుడు ఆ నేను అనే ఎక్కడ స్ఫురణ వస్తుందో కలుగుతుంటే సరిగ్గా లోపలికి చూపి లోచూపుతో లోపలికి చూసి దాని మీదే దృష్టి పెడితే అదే తపస్సు, ఇంకేమక్కల. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండు. అందులో నిజంగా లీనం కాగలిగితే బయట ధ్వనులు కొన్ని వినపడవు, కానీ అప్పుడు కూడా మీ శ్వాస మీకు వినపడుతుంది. ఇంకో సులభమైన ఉపాయం చెబుతున్నా. బౌద్ధ మతంలో జన్ బౌద్ధం అని ఒకటి ఉంది చైనా దేశంలో. వాళ్ళు చేస్తారు ఆ పద్ధతి, గురువులు శిష్యులు చేయిస్తారు. అలారం గడియారం ఒకటి పక్కన పెట్టుకోమన్నారు, ఇలాంటి బల్ల మీద లేకపోతే మంచం మీద. అది టిక్ 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 అని వినిపిస్తూ ఉంటుంది కదా, ఆ టిక్కే వినపడాలి, నీకు ఇంకేం వినపడద్దు. అంత నిశ్శబ్దంగా లోపలికి చూడాలి. ఒక్క టిక్కు కూడా జారిపోతాం, మళ్ళీ కాసేపు ఏదో ఆలోచన మళ్ళీ మారిపోయి ఇందుకు రావడం కాదు ఇక్కడ. ఒక్క టిక్కు కూడా జారిపోవద్దు అని సంపూర్ణంగా అలారం గడియారం మోగే టిక్ 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 అన్నదాని మీద శబ్దం పెడితే ఏకాగ్రత కుదిరి తీరుతుంది, అనుమానం లేదండి. అది చేసి చూడండి మీ ఇంటికి. అలారం గడియారం ఉపయోగించుకోవలసింది దానికి. ఆ టిక్ తప్పితే ఇంకేం వినపడతాం. మహా అయితే మన శ్వాస అంతే, అదేం వినపడేది ఏం లేదు, ఊరికి తెలుస్తూ ఉంటుంది. అదే పెద్ద శబ్దం చేయదు కదా, తెలుస్తూ ఉంటుంది. ఈ టిక్ వినపడు, అదొక్కటే. టిక్ అనేది దైవనామమా అనద్దు ఇక్కడ, అన్నీ దైవనామాలే. సర్వవాంగ్మయము స్తోత్రములన్నీ స్తోత్రాణి సర్వాగిరహ అంటారు శంకరాచార్య. స్తోత్రాణి సర్వాగిరహ, అన్ని వాక్కులు దేవతా స్తోత్రములు. ఆ టిక్కు కూడా దేవతా స్తోత్రమే. నువ్వు ఆ దృష్టితో చూడాలి. ఆ టిక్ టిక్ అనగానే గడియారం మోగుతోంది, ఇదివరకులా మోగట్లా, దీనిలో బ్యాటరీ వేయాలి, ఈ ఆలోచన రావద్దు ఇంకా. మళ్ళీ అక్కడికి పో, ఇంతకన్నా అందమైన గడియారం ఎక్కడో చూసా, ఇది టిక్ అన్నారు దీన్ని అదో కిక్ అంటారు దీన్ని. ఈ టిక్ అనేది భగవన్నామమే అనుకుని నువ్వు దాని మీదే పెడితే ఆ టిక్ చాలు, ఇంకేమక్కలా. ఏదైనా చాలు, ఏ శబ్దమైనా చాలు. అది ఓంకారం అయితే మరీ మంచిది. అలాంటి ప్రయోజనాన్ని పొందే విధంగా ఆయన చెప్పాడు. అందుకని ఆ 2 జపాలు మనం సాధన చేసే ప్రయత్నం. ఆ సాధన చేస్తే కలిగే ప్రథమ ప్రయోజనం ఏమిటంటే మన మనస్సులో ఉండే రకరకాల బంధాల మీద అపేక్షలు తొలగిపోతాయి. అందుకోసమే మహర్షి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ 2 ప్రశ్నలు వేసేవారు. మామూలుగా ఏదైనా మాట్లాడవలసి వస్తే సాపాటు అయిందా అని అడిగేవారు, గిరి ప్రదక్షిణం చేసేవా అని అడిగేవారు. సంపాదించుకోవడం ఎందుకంటే అన్నం తినాలి కదండి, అన్నం తినే మేరకైనా సంపాదించుకోవాలి. తిండి బట్ట ఉండాలి వద్దు, దాని మాత్రమే సంపాదన ఉండాలి కదా. అంటే అത്ര ఆహారార్థం కర్మ కుర్యాదనంజం కుర్యాదాహారం ప్రాణ సంరక్షణార్థం. సరే, ఆహారం కోసం సంపాదించుకున్నాం, ఆహారం తినడం. మరి ఆహారం తినడం ఎందుకు, అన్నం తినడం ఎందుకు? ప్రాణం నిలబెట్టుకోవాలి కదా. వెంటనే ప్రాణా సంధార్యా తత్వజిజ్ఞాసనార్థం. ప్రాణాలు ఎందుకు నిలబెట్టుకోవాలి? పోతే నష్టం ఏమిటంటే ఈ జన్మ ఎత్తింది మళ్ళీ జన్మ ఎత్తకుండా ఉండడానికి, అదొకటే లక్ష్యం ఇక్కడ. ఈ జన్మ ఎత్తింది ఎందుకంటే మళ్ళీ జన్మ ఎత్తకుండా ఉండడానికి. 10వ తరగతి పరీక్ష రాసే విద్యార్థి ఏమనుకుంటాడు, మళ్ళీ 10వ తరగతి రాయాలి అనుకోడు వాడు. అలా ఎందుకు అనుకుంటాడండి? మళ్ళీ రాయిద్దనే అనుకుంటాడా లేదా? మనం ఎందుకంటే మరి మళ్ళీ అంటాం. ఇక్కడ ఒక క్షేత్రానికి వస్తాం, మళ్ళీ 10వ తరగతి మళ్ళీ రాస్తావా? మళ్ళీ వచ్చిన చోటకి వస్తున్నామంటే ఏమీ పొందలేదన్నమాట. ఏమీ పొందలా, ఊరికే మట్టి అంటించుకున్నాం. అందుకని మళ్ళీ వస్తూ ఉంటాం. ఇక్కడ డిగ్రీ పాస్ అయిన వాడు కూడా మళ్ళీ నేను డిగ్రీ చదవాలంటే, ఎంబీబీఎస్ చదివినవాడు కూడా మళ్ళీ నేను ఎంబీబీఎస్ చదవాలంటే ఇంకేదో పై చదువుతాడు కదా. మనం ఎందుకంటే ఇక్కడ ఆగిపోతున్నాం పుణ్యక్షేత్రాల దగ్గర. ఓసారి వెళ్ళాను, ప్రతి నెల వెళ్ళాను, ఏడాది వెళ్ళాను, నేను వెడుతూనే ఉంటాను. దేనికి వెళ్ళడం ఇక్కడ? ఇది ఆలోచన చేయాలి. ఇది తత్వజిజ్ఞాస కాదు ఇది. అందుకని జన్మ ఓసారి ఎత్తాము అంటే ఎందుకు ఎత్తామంటే ఇంకెత్తకుండా ఉండడానికి, అంతే. మళ్ళీ రాయిద్దికి పరీక్ష. ప్రణాస్తంధారయా తత్వజిజ్ఞాసనార్థం, తత్వం జిజ్ఞాస చేయడం కోసం. తత్వం జిజ్ఞాస్యం ఏన భూయో న జన్మ. ఆ తత్వజిజ్ఞాస ఎందుకయ్యా అంటే మళ్ళీ జన్మ అనేది కలగకుండా ఉండడానికి. ఇంకో దారి లేదు, ఇంకో లక్ష్యం ఏం లేదు దీనికి. అందుకని దానికోసం గిరి ప్రదక్షిణం అన్నారు. అందుకే గిరి ప్రదక్షిణం చేస్తే, గిరి ప్రదక్షిణ అని ఆయన ఏమన్నారో తెలుసా? సంచార సమాధి అన్నారు. ఆ గ్రంథాల్లో చూసుకోండి మీరు. దివ్య జీవన మకరందం కానీ, రమణ మహర్షి గురించిన ఏ పుస్తకాల్లో కానీ ఆయన మాటలు యథాతథంగా ఉటంకించిన చోట చూసుకుంటే తెలుస్తుంది. గిరి ప్రదక్షిణం అంటే ఏమిటంటే సంచార సమాధి అన్నారు. అంటే సంచారం అనేదాన్ని ఒక సమాధి స్థితిగా భావించాలి. నువ్వు కొట్టు కనపడగానే ఆగి బట్టలు కొనుక్కుని, కొట్టు కనపడగానే ఆగి మళ్ళీ బ్యూటీ క్లినిక్లో సామాన్లు కొనుక్కుంటే ఇంక ఇది అనవసరం. ఇక్కడ మనం సమాధి అయిపోయాం. ఇవాళ మొత్తం షాపింగ్ కాంప్లెక్స్లో వచ్చే గిరి ఎక్కడా కనపడలేదు నాకు, నా దురదృష్టం ఏమిటో కానీ. మొత్తం మూసేశారు, అయిపోయింది. 14 కిలోమీటర్లు అయిపోయింది, దుకాణాలు మిగిలాయి. ఎక్కడంటే వ్యాపారం జరుగుతోంది. ఆశ్రమం వాళ్ళు కూడా బాధపడుతున్నది. ఏదో నన్ను అభ్యర్థించారు ప్రత్యేకంగా, చెప్పండి బాబు దీని గురించి అని. తట్టుకోలేకపోతున్నాం, పొన్నమనాడు జనం మనాడు ఒకడు ఉండట్లేదు ఎక్కడని చెప్పారు. మనకు నమ్మకం బాగా వచ్చేసింది.
దాన్ని పున్నమి నాడు చేయడం ప్రశస్తమని ఎందుకన్నారో తెలుసా? నువ్వు పెద్ద లైటింగులు వెలుగుల్లో ఫ్లడ్ లైట్లు పెట్టుకుని చేస్తావని కాదు. అక్కడ పున్నమి అన్నిటి మీద, చంద్రుని వెలుగు అన్నిటి మీద సమానమే. ఒక దేవాలయం మీద ఎలా పడుతుందో ఒక మురికి కాలువ మీద కూడా అలాగే పడుతుంది పున్నమి వెన్నెల. మన దృష్టి అలా మారాలి, సమదృష్టి ఏర్పడాలి. చంద్రుడు వెన్నెల నేల మీద పడుతూ ఉంటే 5 అంతస్తుల భవనం మీద ఎలా పడుతుందో కూలివాడు గుడిసె మీద కూడా అలాగే పడుతుంది. చంద్రుడికి భేదం లేదుగా. వీడు కూలివాడు, నేను పడద్దు అనుకోడు. వీడు ఐశ్వర్యవంతుడు, నాకు బిల్లు కడతాడు కాబట్టి ఎక్కువ పడాలి అనుకోడు. మన జీవితంలో ఆ దృష్టి సాధించాలి. ఐశ్వర్యవంతులతో ఒక రకంగా, పేదవాళ్లతో ఒక రకంగా మనం వ్యవహరించకూడదు. ఏదైనా వ్యవహరించడం అనేది అవసరాన్ని బట్టి. అవసరమైన వాడికి ఇస్తాం. ఆ వారికి ఎందుకు ఇవ్వలేదు అంటే మనకి ఇష్టం లేక కాదు, అవసరం లేదు. వారికి అవసరం లేదు, వీరికి అవసరం, అంతే. ఈ దృష్టి, ఇది సంచార సమాధి. ఇది సంచరిస్తే కానీ జరగదండి. ఒక ఇంట్లో కూర్చున్నామనుకో, బావిలో కప్పలాగా మన కుటుంబ సభ్యులు ఇందులోనే ఉండే మంచి చెడ్డలు, ఇదే ప్రపంచం, ఇంకేం లేదు ఇక్కడ. అదే ఒక్కసారి కొండ చుట్టూ తిరిగారనుకోండి, లేదా ప్రయాణం ఏదో చేశారు కూడా, కాశీ వరకు వెళ్ళొచ్చారు కూడా, బోళ్ళు కులాలు, బోళ్ళు మతాలు, రకరకాల మనుషులు, రకరకాల ప్రవృత్తులు అన్నీ చూశాక జీవితం మొత్తం అర్థమైపోతుంది. ఇంక వేరే చెప్పక్కల. అందుకే పూర్వకాలం వైదిక విద్యార్థులకి 10 వేదం నేర్పడంతో పాటుగా దేశాటన చేయమని చెప్పేవారు. వేదం ఒకటి నేర్పితే పుస్తక జ్ఞానం ఉంటుంది, లోకజ్ఞానం ఉండదు. దేశాటన చేయమని చెప్పేవారు. వెళ్ళేటప్పుడు ఏం చేసేవాళ్ళు, ఆ సంచిలోనో జోలులోనో తిలగడ దుంపలు, బంగాళదుంపలు ఎందుకు నిలవ ఉంటాయని దాంట్లో ఏదో వండుకోవాలి కదా. మరి ఓ వాన వస్తుందేమో అని గొడుగిచ్చేవారు, కారికి చెప్పులు ఇచ్చేవారు. ఇదే పెళ్లికి ముందు చేసే స్నాతకం. మనం పెళ్లికి ముందు చేస్తున్నాం, ఇంతకంటే పొరపాటు ఇంకోటి లేదు. పెళ్లికి ముందు కాదు చేయవలసింది, విద్య అయిపోయాక. అందుకే ఇప్పటికీ యూనివర్సిటీ కాన్వకేషన్ అంటే స్నాతకోత్సవం అంటారు. విద్య అయిపోయాక చెయ్యాలి. నువ్వు విద్యార్థి విద్య ముగియగానే చేయవలసిన పని ఏమిటంటే వెంటనే వివాహంలో ప్రవేశించడం కాదు. ఇక్కడ దేశాటనం చెయ్యాలి. అప్పుడు సంసారం ఎలా చేసుకోవాలో, ఉద్యోగం ఎలా చేసుకోవాలో తెలుస్తుంది. ఎప్పుడు సంచార సమాధి అంటే రకరకాల వ్యక్తులు, రకరకాల జీవులు, రకరకాల జీవన విధానాలు అన్నీ చూశాక అన్నింట్లోనూ ఉన్నది ఒకే ఒక శక్తి కదా అనే నమ్మకం ఏర్పడగానే ఆత్మజ్ఞానం కలగడానికి దారి దొరికినట్టు. అందుకని సంచారం. అందుకని గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు మన దృష్టి దేని మీద ఉండాలి? దుకాణాల మీద కాదు. దుకాణాల మీద ఉండబట్టే వాళ్ళు దుకాణాలు ఇంకా పెంచుతున్నారు. బోళ్ళు మంది వస్తారండి, ఎవరో ఒకరు కొనకపోతారా అని వాళ్ళు ప్రదక్షిణం చేయడం మానేసి దుకాణంలో కూర్చుంటున్నారు. మనం ఏమీ కొనకుండా మొత్తం చుట్టూ తిరిగి వచ్చాను, ఎవరు కొనట్లేదండి ఈ మధ్యన దుకాణాలు మూసేస్తారు. అప్పుడు గిరి కనపడుతుంది. అప్పుడు గిరి చుట్టూ తిరిగితే ఏమిటొస్తుంది? ఖచ్చితంగాను మొక్కలు ఉంటాయి, ఎదిగిన చెట్లు ఉంటాయి, మొక్కలు ఉంటాయి, మానులు ఉంటాయి, కోతులు ఉంటాయి, పందులు ఉంటాయి, రకరకాల జీవులు ఉంటాయి. ఆ జీవులన్నిటి జీవన విధానం కనిపిస్తూ ఉంటే సర్వం కల్విదం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ అనే భావన స్థిరపడుతుంది. అందుకోసం కొండ చుట్టూ తిరగమన్నారు. ముఖ్యంగా కొండ చుట్టూ కోతులు ఉంటాయి. రమణాశ్రమం అంటే కోతులే. నిన్న కోతి గురించి ఆయనే ఎంత గొప్పగా చెప్పాడో తెలుసుకున్నాం. అంచేత ఏ జీవిని మనం అవమానించొద్దు, ఏ జీవిని మనం అనుమానించొద్దు. అన్నిటినీ గౌరవించాలంటే అన్నీ భగవత్ స్వరూపం అనేటువంటి భావన మనస్సులో ఉండాలి కదా. అందుకని సంచార సమాధి అన్నారు గిరి ప్రదక్షిణాన్ని. ఆ సంచార సమాధిగా మనం భావిస్తే జరిగేది ఏమిటయ్యా? ఈ గిరి రూపంలో ఉన్నది భగవత్తత్వమే. అరుణాచలము అంటే సాక్షాత్తు శివుడే అన్నాడు ఆయన. ఎందుకని? అది నిశ్చలం, కొండ నిశ్చలం, కింద దుకాణాలు, మనము చంచలం. ఈ చంచలతత్వం అర్థం కావాలంటే ఎప్పుడు నిశ్చలతత్వం కేసి చూడాలి. చంచల రూపమందుకొని సర్వము సాగుచునుండే, చంచల రూపమందుకొని సర్వము తానై సాగుచుండే నిశ్చంచలతత్వం ఒక్కటి. చంచల రూపమందుకొని సర్వము తానుగా సాగుచుండే నిశ్చంచల తత్వమొక్కటి. అచంచల బుద్ధి గ్రహించునయ్యదే సంచితముల్ నశించునెడ, అచంచల బుద్ధి గ్రహించునయ్యదే సంచితముల్ నశించునెడ. శంకరుడయ్యదే విష్ణువయ్యదే మంచియు చెడ్డనయ్యదే సుమా, తుది నీవును నేను నయ్యదే. చంచలతత్వాన్ని అందుకని ఒక నిశ్చంచల తత్వం కొనసాగుతోంది. ఈ కనిపిస్తున్న సృష్టి చంచలం. అందుకే శంకరాచార్య దీన్ని మిథ్య అన్నారు. మిథ్య అంటే లేదు అని కాదు, పొరపాటు అర్థాలు చెప్పద్దు. జగన్నాస్తి అనలేదనే అజ్ఞాని కాదు, అమాయకుడు కాదు. జగత్తు మిథ్య అన్నాడు. ఉన్నది ఉన్నట్టుగా ఉండదయా, నిరంతరం మారిపోతుంది అన్నాడు. లెక్క ఇది, నిరంతరం మారిపోతుంది అన్నాడు. నిరంతరం మారిపోతున్నది ఉన్నట్టా లేనట్టా? నువ్వు ఉందనుకుంటే ఉంది, లేదనుకుంటే లేదు. ఏ క్షణానికి ఆ క్షణం ఉంది, మరుక్షణం లేదు. మారిపోతుంటే అంతే కదా. జగత్తు మరుక్షణం ఉండదు, ఏ క్షణానికి ఆ క్షణం ఉంది. అందుకే జీవితం సుఖంగా ఉండాలంటే వర్తమానం మీద దృష్టి పెట్టాలి.
భవిష్యత్తు గురించి భయపడకూడదు, గతాన్ని గురించి ఆలోచించకూడదు. ఏది జరుగుతుందో అది జరగనిస్తే అయిపోయాయి. ఈ ఉపన్యాసం చెప్పడానికి ముందు నాకు, వినడానికి ముందు నీకు 100 సమస్యలు బయట ఉండొచ్చు. అవన్నీ బయట వదిలేసి ఇక్కడ కూర్చున్నామా లేదా? ఇప్పుడు నేను ఆ సమస్యల గురించి ఆలోచించి, మీరు ఆ సమస్యల గురించి ఆలోచిస్తే చెప్పడమో జరగదు, వినడమో జరగదు. వర్తమానం మీద దృష్టి అంటే ఇదే. వర్తమానం మీద దృష్టి అంటే దీనిలో మళ్ళీ ఫోటో తీసే ప్రయత్నం చేసామంటే అర్థం భవిష్యత్తు మీద దృష్టి పెట్టాను. ఇక్కడ అది ఎప్పుడో చూడాలి, ఎవరికో పంపాలి, ఇప్పుడు లైకులు రావాలి. ఇది సరిపోయింది. ఇక్కడ నీకు జ్ఞానం రావక్కల, లైకులు రావాలంటే బొట్టనవేలు కావాలి. ఇక్కడ వెళ్ళి బొట్టనవేలు చీక్కుంటూ కూర్చోరాదా? ఎవరొద్దన్నారు? మనకి ఎవరికో పంపాలి, ఎవరికో లైకులు కావాలి. మనం వినడం, మనం తెలుసుకోవడం ముఖ్యం కాదు. అందుకు వస్తుంది అంటే మనం వర్తమానం మీద దృష్టి పెట్టట్లా. చెంచల రూపాన్ని అందుకొని మొత్తం సర్వము తానుగా సాగుచుండే నిశ్చించల తత్వం ఒక్కటి, నిశ్చించలమైన తత్వం ఒకటి ఉంది. అదే భగవంతుడు. నిశ్చలతత్వ జీవన్ముక్తి అన్నారు శంకరాచార్య. నిశ్చలతత్వం తెలిస్తే జీవన్ముక్తి పొందినట్టే. నిశ్చలత్వం ఎలా తెలుస్తుంది మనకి? చంచలత్వం తెలియాలి అంటే, దాని విషయం తెలియాలంటే నిశ్చలత్వం మీద దృష్టి పెట్టాలి. ఎలాగా? మనం రైల్వే స్టేషన్కి వెళ్ళాం, ఓ రైలు ఎక్కాం, అది 9 బయలుదేరుతుంది రాత్రి. ఓ పావుగంట ముందే ఎక్కి కూర్చున్నాం, 9 ఎక్కి కూర్చున్నాం, చూస్తున్నాం. అలాగా ఈ లోపు పక్క రైలు కదిలింది. మనకేమనిపించింది? ఆ రైలు చూస్తుంటే మన రైలే కదిలింది అనిపించింది. వెంటనే మన రైలు కదులుతుందా లేదా అని చూసుకుంటాం. ఇది 9 కదా, ఇప్పుడు 8:45 అయింది, ఇప్పుడు ఎలా కదులుతుంది అని అనుమానం వచ్చి, పక్క రైలు కదులుతుంటే మన రైలు కదులుతున్నట్టే అనిపిస్తుంది. కాబట్టి అనుమానం నివృత్తి చేసుకుందుకు ఏం చేస్తాం? ప్లాట్ఫారం కేసి చూస్తాం. మనం ఎక్కింది ప్లాట్ఫారం మించే కదా. ప్లాట్ఫారం నిశ్చలం. ప్లాట్ఫారం కేసి చూడగానే అది కూడా కదులుతోంది అనుకోండి, మన రైలు కదులుతున్నట్టే లెక్క. అది కదలకుండా నిశ్చలంగా ఉందనుకోండి, మన రైలు కదలట్లేదు, వేరే రైలు కదులుతోందని తెలుసా? అంచేత చంచలమైన రైలు కదలకి నిశ్చలమైన ప్లాట్ఫారం ద్వారా జ్ఞానం వచ్చినట్టే చంచలమైన ఈ సృష్టి రహస్యాలన్నీ నిశ్చంచలమైన భగవత్తత్వం ద్వారా అర్థమవుతాయి. రైలు అర్థమైన జీవితం అర్థమవుతుంది. ఎక్కడం దిగడం ఇంకా ఆలస్యం అని ఇలా సాగదీయడం తప్పితే ఎప్పుడైనా ఆలోచించామా? రైలు ఆలస్యం అయితే ఆత్మ గురించి ఆలోచించాలి, రైలు గురించి కాదు. ఇక్కడ అమ్మయ్య మంచి పుస్తకం తీసుకుని చదువుకోవాలి, సోది పెట్టకూడదు పక్క వాళ్ళతోటి. ఈ రావడం పోవడం, మనం వెళ్ళడం, అక్కడ పనులు, ఇవన్నీ దేనికి అసలు అవసరమా? అనవసరంగా ప్రయాణాలు చేస్తున్నామో అని ఆలోచించాలి. అవి మానేయచ్చు. ఎందుకంటే ఈ మధ్య రైళ్లు, విమానాలు, బస్సులు అన్నీ కిక్కిరిసిపోతున్నాయి విపరీతంగా. చాలామంది అనవసరంగానే చేస్తున్నారు నా అభిప్రాయం. ఏదో చిన్న మాట రాగానే వెళ్ళిపోవడమేం కదా, అది ఏదో బాగుందనగానే వెళ్ళిపోవడం అంతే. ఇంకా అది మనకు అవసరమా? చూసాం కదా, ఇది ఏమైనా చేసామా లేదు, అది ఒక్కడే చూడాల, అది చూశాక మళ్ళీ ఇంకేదో. ఇక్కడ ఇలా అనవసరంగా చేసేవాళ్ళు ఎక్కువ కాబట్టి ఎక్కడ టికెట్లు దొరకట్లేదు, అవసరమైన వాళ్ళకి దొరకట్లేదు. ఇది మనం జాగ్రత్త పడాలి బాగాను. అందుకని చెంచల రూపం అందుకొని సర్వము తానుగా సాగుతుంటే నిశ్చంచల తత్వం ఒక్కటి. ఏమాత్రం కదలనటువంటి తత్వం సర్వము తానుగా సాగుతోంది, అదే భగవత్తత్వం. శంకరుడు అయ్యేదే, విష్ణువు అయ్యేదే, మంచి చెడ్డనయ్యేదే. జీవితంలో జరిగే మంచి చెడ్డ, సృష్టిలో జరిగేటువంటి యుద్ధాలు, ప్రమాదాలు, పెళ్ళిళ్ళు, అన్ని శుభకార్యాలు, అశుభకార్యాలు అన్నీ కూడా దాని సలవే. ఆ శక్తి ఉండడం వల్లే అన్నీ జరుగుతున్నాయి. సూర్యకాంతి ప్రసరించడం వల్లే పగలు జరిగే కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. పగలు మంచివి జరగచ్చు, చెడ్డవి జరగచ్చు, దానికి సూర్యుడు బాధ్యుడు కాదు కదా. అలాగే మన జీవితాల్లో జరిగే మంచి చెడ్డలకి భగవంతుడు బాధ్యుడు కాదు. నువ్వు ఏం చేసుకున్నావో అదే నీకు వస్తుంది ఖచ్చితంగా. అది దృష్టిలో పెట్టుకుంటే శంకరుడు అయ్యేదే, విష్ణువు అయ్యేదే, మంచి చెడ్డనయ్యేది సుమా, తుది నీవును నేను నయ్యేది. చివరికి నువ్వు నేను కూడా అది. దాన్ని ఆయన ఏం చేశారంటే, ఆ జ్ఞానం కలగాలి అంటే అప్పడం తిన్నా జ్ఞానం కలుగుతుందని చెప్పారు. అంత సులభంగా ఆయన అప్పడం పాట అని రాశారు. ఆయన స్వయంగా రచించాడు. ఆయన తమిళంలో రచిస్తే ప్రణవానంద అనే భక్తుడు తెలుగులోకి తర్జుమా చేశాడు. ఆయన అప్పడం ఒత్తుతుంటే చూడవయ్యా, అప్పడాల పిండిలో ఏం కలుపుతారో చూడవయ్యా, దానివల్ల కూడా వేదాంతం అర్థమవుతుంది అని చెప్పాడు. అప్పడా ఒత్తి చూడు, అది తినినప్పుడే నీ ఆశ వీడు. అప్పడా ఒత్తి చూడు, అది తినినప్పుడే నీ ఆశ వీడు. సత్సంగమని ఎడి నల్లేరు రసముతో, శమదమములను జీలకర్ర మిరియముతో, ఉపరతి అని ఎడి ఉప్పును గలిపి, సద్వాసన అని ఎడి ఇంగువను చేర్చి, అప్పడా ఒత్తి చూడు, అది తినినప్పుడే నీ ఆశ వీడు. మౌనముద్ర ముద్రయనడి ముగియని పాత్రమున జ్ఞానాగ్ని ఘృతము చే సజ్ఞానాగ్ని చే క్రాగు సద్బ్రహ్మ ఘృతమున. మౌన ముద్రయనడి ముగియని పాత్రమున జ్ఞానాగ్ని చే క్రాగు సద్బ్రహ్మ ఘృతమున. నేనది అగుణని నిత్యమును పేల్చి, నేనది అగుణని నిత్యమును పేల్చి, తనుదానె భుజించి తన్మయుడగునట్టి, అప్పడా మొత్తి చూడు, అది
తినేనప్పుడే నీ ఆశ వీడు, అప్పడా మొత్తి చూడు, అది తినేనప్పుడే నీ ఆశ వీడు. అప్పడాలని ఒక్కొక్కళ్ళు 4-5 మింగేయకూడదు. అందుకే పూర్వం పెళ్ళిళ్ళలో ఏం చేసేవారంటే అప్పడాలు విడిగా వడ్డిస్తే ఒక్కొక్కడు 16 వేసుకుంటాడు. అందుకని తెలివిగా ఏం చేసేవారంటే అప్పడాలు ఒడియాలు కలిపి చూర్ణం చేసి వేసేవాడు, గొడవలేదు. అది పొదుపు ఉద్యమం, పూర్వం ఆడవాళ్ళకి బాగా తెలిసేది. అప్పడాలు విడిగా వేస్తే ఒకడే 6 తింటాడు, ఒడియాలు విడిగా వేస్తే ఒకడే 6 తింటాడు, ఉన్నవి సరిపో. అప్పడాలు ఒడియాలు కలిపి పెద్ద బేసిన్లో నలిపేసేవారు శుభ్రంగా. అప్పడాలు ఒడియాలు ఎంత వేసినా గుప్పిడేగా సరిపోయింది. ఆ గుప్పిడిలో ఎన్ని ఉంటాయంటే ఒక ఒడియం అప్పడమే ఉంటుంది. అది ఆ ఆడవాళ్ళకి నమస్కారం, ఆ పొదుపు చేసిన వాళ్ళకి నమస్కారం. తెలుగు వాళ్ళ తెలివి, అందులో తెలుగు స్త్రీల తెలివి సామాన్యమైంది కాదండి. అది గారెలు చూడండి, గారికి చిల్లు పెడతారు. ఎందుకని 10 గారెల చిల్లులో పట్టే పిండితో 11వ గారు వేసుకోవచ్చు, ఎకానమీ అంటారు. ఈ చిల్లు ఒకటి పెట్టకపోతే వడ, మనం తెలియకుండా మాట్లాడకూడదు. వడ చిల్లు ఉంటే గారి, చిల్లు లేకపోతే వడ. అప్పడా మొత్తి చూడు, అది తినినప్పుడే నీ ఆశ వీడు. రమణ మహర్షి స్వయంగా రచించిన కీర్తన ఇది. తమిళంలో రాశారు, ప్రణవానంద ఆయన తెలుగు చేశారు. అది తింటే నీ ఆశ వీడిపోతుందన్నారు. ఇంకా అప్పడాల మీద ఆశ పెరగడం కాదు, ఏ పని చేసినా, ఏది తిన్నా, ఏ బట్ట కట్టుకున్నా, ఏ ప్రయాణం చేసినా అయ్యాక మన ఆశ ఒకటి తగ్గిపోవాలి. అది లెక్కేసుకోండి. అరుణాచలం వచ్చి వెళ్ళారు అంటే ఎన్ని కోరికలు తగ్గాయి చూడాలి తప్ప ఎన్ని కోరికలు తీరేయి కాదు. ఇక్కడ ఒక 100 కోరికలు మనం రాసుకుంటే అరుణాచలం వచ్చి వెళ్ళామంటే అందులో 10 తగ్గాలి, 90 ఉండనాయి. ఇంకో 9 క్షేత్రాలు పెడితే ఆ 90 కూడా పోతాయి. మనం ఏం చేస్తూ ఉంటాం, అది తీరింది ఇది తీరింది అని పక్క వాళ్ళకి చెబుతూ ఉంటాం. దీనివల్ల యాత్రలు ప్రయాణికులు పెరగడం తప్పితే నీకు కలిగే జ్ఞానం ఏం లేదు. ఈ జన్మకు తీరేవి కాదు. ఇది అప్పడమైనా సరే చూస్తే దానికి నల్లేరు రసం వేస్తారు, ఇంగు, అప్పడాల పిండిలో ఇంగు కలుపుతారు, సరే ఉప్పు ఎలాగూ కలుపుతారు, జీలకర్ర మిరియాలు వేస్తారు. వాటిని ఏమన్నారైనా సత్సంగమనియడి నల్లేరు రసముతో, మూలమైన నల్లేరు రసం కాస్త రుచిగా ఉండడానికి వేస్తారు. ఇదిగో సత్సంగం అంటే ఇది, ఇలాంటి నల్లేరు రసం వేస్తారయ్యా. సత్సంగం ఉంటే జీవితం బాగుంటుందయ్యా. ఇక్కడికి వచ్చి కూర్చోమని ఎవరు చెప్పారు? మీ అంతా మీరుగా వచ్చారు, ఎవరు మీకు ఏం కానుకలు ఇవ్వలేదు ఇక్కడ, అంతే కదా. మనంతట మనమే ఆత్మజ్ఞానం పొందడానికి తపన పడాలి, అప్పుడే అది వస్తుంది ఖచ్చితంగా. ఎవరో చెప్పడం వల్ల మొహమాటానికి రావడం కాదు. అదే సత్సంగం ప్రయోజనం ఎప్పుడు కూడా. నీ అంతటి నువ్వే రావాలి. మళ్ళీ సత్సంగం ఎలా ఉండాలి అంటే మర్నాడు నిన్న వచ్చిన వాళ్ళు ఎవరైనా మర్నాడు రాకపోతే ఈ మధ్య మీరు రావట్లేదే అనకూడదు. ఇది మళ్ళీ దుస్సంగం అయింది. ఇక్కడ ఆవిడ రాకపోతే ఈవిడ ఉండలేకపోతుంది అన్నమాట. ఇక్కడ అసలు అడగకూడదు ఆ ప్రశ్న. వచ్చిన వాళ్ళు వస్తారు, లేని వాళ్ళు లేదు. మీరు నిన్న ఎవరు వచ్చారో నేను గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ ఎవరు వచ్చారో నాకు తెలియదు. నా దృష్టి అంతా మీరు ఎదురుగా ఉన్నారు కానీ నా ప్రసంగం మీద ఉంది నాకు, అంతే. ఇంకేముండదు అక్కడ, అవేం గుర్తుండదు. అక్కడ నేను మీ ఎదురుగానే కూర్చున్నానండి, నేను నీ ఎదురుగా కూర్చోలేదు, నన్ను ఏం చేయమంటావు? నా దృష్టి అక్కడ లేదు. అదే సత్సంగం వల్ల అది నల్లేరు రసం అనుకోండి. అలాగే శమదమములను జీలకర్ర మిరియముతో, జీలకర్ర మిరియాలు వేస్తే అవి ఒకటి శమం దమం. శమం అంటే దమం అంటే కాళ్ళు చేతులు మొదలైన ఇంద్రియాలను నిగ్రహించుకోవడం. ఈ చేతులు కనీసం మనస్సు దురాలోచన చేస్తున్నా, మాటలు చెడ్డ మాటలు వస్తున్న చేతులు కాళ్ళు కట్టేసి కూర్చున్నాం అనుకోండి, కొన్ని చెడ్డ పనులు ఆగిపోతాయండి. అంటే మన మనస్సులో వెర్రి కోరికలు, తాగాలనో తిరగాలనో రకరకాల పిచ్చి కోరికలు పుట్టినప్పుడు మనమే ఏం చేయాలి అంటే తమ్ముడినో అక్కయ్యనో పిలిచి నేను గదిలో ఉంటాను, బయట తాళం వేసి ఏం చెప్పాలి. నాకు ఏదో పిచ్చి కోరిక పుడుతోంది, నేను చెడ్డ పని చేయకుండా ఉంటాను, నాకు ఉపకారం చేయి, నేను గదిలో ఉంటాను, బయట తాళం వేసేయి, నేను చెప్పే వరకు తీకు అని చెప్పి ఒక టైం చెప్పాలి. నేను చెప్పే వరకు అన్నది వీడు చెప్పేస్తాడు వెంటనే లేచి, అందుకే నువ్వు తీకు 11 వరకు తీకు అని చెప్పాలి. అంతవరకు ఆ కోరికను అణుచుకున్నావా లేదా? బయటికి వెళ్ళకపోతే ఆ దుర్మార్గం ఆగిపోయి ఎవరి మీదో కోపం వచ్చిందని విషయాలను పెంచుది. అటువంటిప్పుడు ఇంతే లోపలికి వచ్చి తలిపేసేయి, తీకని చెప్పాలి. 1 గంట అయిపోయింది అనుకోండి, తర్వాత ఎందుకు అనవసరంగా వాడు పైకి పోతాడు వేసేస్తే మనం లోపలికి పోతాం, 25 ఏళ్ళు బయటికి రాం. వాడు పైకి పోతాడు సుఖపడ్డాడు, మనం లోపలికి పోతాం, ఏం ఉపయోగం ఇది? వెంటనే ఆ కక్ష ఆగిపోయిందా లేదా? అందుకే చెబుతున్నారు ఎప్పుడు దమం అంటే బహిరింద్రియ నిగ్రహం. కనీసం కాళ్ళు చేతులు నోరు మొదలైన వాటిని అదుపులో పెట్టుకోగలిగినా కూడా, మనస్సు చెడ్డ ఆలోచనలు చేసినా కూడా వీటిని అదుపులో పెట్టుకుంటే పర్వాలేదు, కొంత పాపం తగ్గింది. అదే శమం అంటే శాంతి, శమం నుంచే శాంతి వచ్చింది, మనశ్శాంతి అంటారు. మనోదాంతి అనరు, అవయవాలకి దాంతి, మనస్సుకి శాంతి. ఎందుకని? మనస్సునే నిగ్రహించుకుంటే నువ్వు తలుపు లోపల ఉండాల్సిన పని లేదు, గడియేమని అడగవలసిన పని లేదు, కాళ్ళు చేతులు ఎక్కడికి ఏం పని చేయవు, మనస్సు నిగ్రహించుకున్నాం కదా. క్రమంగా దమం నుంచి శమాన్ని సాధించాలి. అంటే ఇందులో జీలకర్ర మిరియాలు వేస్తారు కదా, జీలకర్ర శమం అనుకోవయ్యా, మిరియాలు ఏమో దమం అనుకోవయ్యా, అదే అప్పడం అన్నాడు ఆయన.
ఏదో పదార్థం వేసామనుకోండి, ఇది వేసు అనుకోవచ్చు కదా. ఉప్పు ఎలాగో కలుపుతారు. ఉపరతి అని ఎడి ఉప్పును కలిపి, ఉపరతి అనే ఉప్పు కలపరు. ఉప్పు లేకపోతే ఎంత అప్పడాల పిండి ఎంత బాగా చేసినా రుచిగా ఉండదు. ఉప్పు లేని కూర ఒప్పదు రుచులకు ఎంతైనా సరే. అందుకని ఇందులో ఉపరతి అనే ఉప్పు అధ్యాత్మ జ్ఞానంలో ఎప్పుడు ఆ శాసనంలో ఉపరతి. ఉపరతి అంటే రతి అంటే దానికి ప్రయత్నం చేయడం, రతి అంటే ఇంట్రెస్ట్, ఇంగ్లీష్లో ఇంట్రెస్ట్తో ఆసక్తిగా ప్రయత్నం చేయడం. ఉపరతి అంటే ఆసక్తి తగ్గించుకుని విరమించుకోవడం. అక్కర్లేదులే, తిన్నది చాలు, అన్ని చేసినవి చాలు, అనుభవించినవి చాలు, ఎంతకాలం ఇది అని వెనక్కి రావడం ఉంది. ఇది ఉపరతి. ఇది మనం ఆత్మజ్ఞాన సాధనలో ఉపరతిని కలిపినట్టయితే క్రమంగా తగ్గిపోతాయి. సద్వాసన అనియడు ఇంగువను చేర్చి. ఇంగు వాసన కొంతమందికి గిడుతుంది, ఇది కొంతమందికి గిట్టదు. ఇంగు వేసేసారంటే బాబు తినలేకపోతున్నాం అంటారు. కొంతమంది ఏమిటి ఇంగు వేయకపోతే పచ్చడి రుచే ఉంది, పులుసు రుచే ఉంది అంటారు. అదే రుచి తెలిసిన వాళ్ళకి తెలుసున్నది. ఇంగు రుచి కోసం, వాసన కోసం కాదండి, తెలిసిన వాడిని కాబట్టి చెబుతున్నా. మనకి వంట గురించి సమస్తము తెలుసు, కానీ ఎప్పుడూ వంట వండను నేను. ఎందుకంటే బాగా వండారని అప్పగించేస్తారేమో అని భయం. పరిజ్ఞానం బాగా ఉంది, ఎప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళాలి. పెడితే బాధ్యత అప్పగించేస్తే ప్రమాదం కదా ఉన్న పనులతోటి. అందుకని కానీ శాస్త్రం మొత్తం తెలుసు. ఇంగువ ఏమిటంటే లోపల క్రిమి సంహారణి. పచ్చళ్ళలో, పులుసులో ఇంగు వేసుకుంటే కొన్ని రకాల కూరలో కొంచెం ఏదో ఘాటుగానో వాసనగానో ఉంటుంది, కానీ లోపలికి వెళ్ళేది యాంటీబయాటిక్, క్రిమి సంహారం చేస్తుంది. తిన్న పదార్థం అరుగుతుంది వెంటనే. అలాగే ఇక్కడ అది నిజానికి ఇంగువ వాసన కొందరికి నచ్చదు కాబట్టి చెడ్డ వాసన అనుకోకండి. సద్వాసన అని ఏడు ఇంగువను చేర్చి. వాసనలు మనస్సులో ఉండకూడదు అంటారు. అన్ని వాసనలు ఉండకూడదు కాదు. ఒక ప్రవచనం జరుగుతోంది, వినాలనేది కూడా కోరికే కదా, ఉండొచ్చు. లేకపోతే ఎలా జరుగుతుంది? ఓ మంచి పుస్తకం చదవాలి, ఇది కోరికే ఉండొచ్చు. ఓ దేవాలయానికి వెళ్ళాలి, దేవుడికి దండం పెట్టుకోవాలి, ఇది కోరికే ఉండొచ్చు. సద్వాసన అంటే ఇది. సినిమాలకు వెడదాం, షికార్లకు వెడదాం, విహారయాత్రలు చేద్దాం, కోడిపందాలు ఆడదాం, ఇది దుర్వాసన అంటే ఇది. అది వాసనే, ఇది వాసనే అని వాసనలు అన్నీ వదిలేయవలసిన అవసరం లేదు. ఇక్కడ మంచి వాసనలు అట్టు పెట్టుకోవాలి. తర్వాత ఏం చేయాలి? మొత్తం అన్నీ వదిలేయాలి. అది అలాగా మొత్తం తర్వాత వదిలితే అన్నీ వదిలేయాలి. ఇక్కడ ఒక మంట మండుతుంటే చూడండి, భోగి మంటలు వేసేటప్పుడు ఒక కర్ర ముందు పట్టుకుంటాం, ఒక కట్టె పట్టుకుని దాన్ని మండే కట్టెల్ని కదుపుతూ ఉంటాం. ఇలాగా కదుపుతూ ఉంటాం, కదిపి బాగా గెంటుతూ ఉంటాం. అందులో చివరికి ఏం చేస్తాం? ఈ కట్టె కూడా అందులో పడేస్తాం. మరి మంట అవ్వాలి కదా పూర్తిగా. మళ్ళీ సగం కాలేదు పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటాం. ఏంటి ఆ కట్టెలు కారడం కోసం, సరిగ్గా కారడం కోసం, లోపలికి గెంటడం కోసం ఈ కట్టెను ఉపయోగించుకుంటాం. గెంటి అందులో కట్టెలన్నీ కాలేక చివరిలో శ్రీమద్రమారమణ గోవిందా ఇది కూడా అందులో భారతం. అలాగా ఎప్పుడు సద్వాసన అనే దాంతో దుర్వాసనల్ని మండించి చివరికి సద్వాసనకు కూడా అతీతంగా మనం వెళ్ళిపోవాలి. లేకపోతే ఇవి మళ్ళీ చేదస్తాలు అయిపోతాయి. ఇక్కడ సత్సంగం ఉంటే కానీ నాకేమిటో తోచదండి. గరికపాటి వారు 3 రోజులే మాట్లాడారు, 4వ రోజు మాట్లాడలేదు, నాకు తలనొప్పి వచ్చేస్తుంది అంటే సత్సంగం నీకు పెద్ద మత్తుమంది అయిపోయింది. ఇక్కడ అలా ఉండకూడదు. ఈ చెప్పిన దాన్ని మననం చేసుకోవాలి, దాన్ని నిధిధ్యాసనం చేసుకోవాలి, గ్రహించుకోవాలి. కానీ గరికపాటి వారు శాశ్వతమా, మనవ శాశ్వతమా? ఇక్కడ ఎవరు శాశ్వతం కాదు. ఎవరు 16 రోజులు మాట్లాడరు. ఇక్కడ మా పనులు మాకు ఉంటాయి కదా. అందుకే దీని నుంచి ఏం గ్రహించామో అది గ్రహించాలి. కానీ మళ్ళీ ఇది లేకపోతే నేను బతకలేను అంటున్నామంటే అయిపోయినట్టే లెక్క. ఇది అప్పడం పాట. ఇంకో మాట చెబుతున్నారు ఆయన. దీని ఇంకా కొంచెం దాంట్లో ఉండే రహస్యం కూడా చెబుతూ, పాత్రలో పెట్టి వేయిస్తాం కదా అప్పడం, లేదా కుంపట్లో పెట్టి కాలుస్తాం. మౌనముద్ర అనేది ముగియని పాత్రముడు. ఇప్పుడేమో నూనెలో వేయిస్తున్నారు, నేతిలో కూడా వేయిస్తారు. డబ్బును బట్టి దానికి ఏముంది, నేతిలో వేయిస్తారు. విత్తం ఉంటే ఎన్నైనా చేసుకోవచ్చు అని చేస్తారు, దానికి ఏముంది. అందుకని వేయిస్తా. ఆ పాత్ర ఎలా ఉండాలంటే మూకుడు లాంటి పాత్ర, అది ముగియని పాత్ర. అదేమిటంటే మౌనముద్ర, వీలైనంత మౌనంలో ఉండు. అదే అప్పడాలు వేయించే పాత్ర. దాంట్లో నెయ్యేసి వేస్తారు కదా, వేసుకో. సద్బ్రహ్మ ఘృతమున, దాంట్లో వేసే జ్ఞానాగ్ని చేయ క్రాగు సద్బ్రహ్మ ఘృతమున. జ్ఞానం అనే అగ్ని కింద ఉండాలి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానం పొందుతున్న కొద్దీ లోపల కోరికలు నశిస్తూ ఉంటాయి, వాసనలు నశిస్తూ ఉంటాయి. నిర్మలమైన నిశ్చలమైన తత్వం మీద దృష్టి పెట్టాలని అనిపిస్తూ ఉంటుంది. అప్రయత్నంగానే మనుషులకు దూరంగా వెళ్ళిపోతాం. మంచం దొరికితే పడుకుంటాం, లేకపోతే కాస్త నేల దొరికితే కూర్చుంటాం, నమశివాయలోకి వెళ్ళిపోతాం. ఇదే సాధన. అనిపిస్తోంది అంటే మనం పురోగతి సాధిస్తున్నాం లెక్క. దాని మీదే దృష్టి పెడుతోంది. ఇంకొద్దు, ఊరికి ఈ మీటింగ్లకు వెళ్ళొద్దు, ఈ క్లబ్బులో అవన్నీ అందే ఎందుకు వచ్చింది, ఏదో సమావేశాలు అంటారు, 10 మంది 2 పొగుడుతారు, 20 మంది తిడతారు, ఎందుకు వచ్చిన గొడవ ఇది అని మానేయడం అనేది ఉంది. ఇదే వాసన రాహిత్యం చేసుకోవడం అంటే.
అందుకని జ్ఞానాగ్నిచే క్రాకు సద్బ్రహ్మ ఘృతమున. ఆ నెయ్యి ఏమిటంటే సద్బ్రహ్మ, పరబ్రహ్మ పదార్థాన్ని ఆజ్యంతో పోల్చారు. ఆ పరబ్రహ్మ జ్ఞానం అనేటువంటి ఆజ్యంలో దాన్ని అప్పడాలు పేల్చాలట. పేల్చడం కాల్చడం అంటారు కదా. ఎలా పేల్చాలి? కుంపట్లో కాల్చామనుకోండి, ఎలా కాల్చాలట? నేను అదీయగునని నిత్యమున పేల్చి, నిత్యము మనస్సులో నేను పరబ్రహ్మ, నేను పరబ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అనుకోవాలి. అనుకుంటూ ఉంటే జరిగేది ఏమిటో అవతల వినేవాళ్ళు వాడే మాట్లాడుకుంటున్నాడు పాపం పిచ్చాడు అనుకోని వాళ్ళే పిచ్చాళ్ళు, మనమే నిజమైన వాళ్ళం. మీ ఇంట్లో భగవంతుడి యొక్క విగ్రహం ఉంటే దయచేసి ఒక 5 నిమిషాలు దాంతో మాట్లాడండి అమ్మ, బయట వాళ్ళతో మాట్లాడకండి. పక్కన ఉన్న వాళ్ళు భార్యో భర్తో పిల్లలో ఏదైనా అనుకుంటారంటే తలుపేసేయండి, మాట్లాడండి. దేవుడి విగ్రహంతో మీ బాధలు దానికి చెప్పుకోండి, సుఖాలు కూడా చెప్పండి. సుఖాలు కూడా అమ్మా కరుణించావమ్మా, ఇంకేమిటి? నీ కరుణ ఇట్టులుండునా, నీ కరుణ ఇట్టులుండునా, చేకొనుట విలంబమోను చేకొన్న ఎడన్, ఆ కొనక ముందే అందము మాకందింతువు భవాని, ఆ కొనక ముందే అన్నము మాకందింతువు భవాని మాతృప్రేమన్. నేను మా అమ్మవారితో మాట్లాడినవే పద్యాలుగా అయ్యాయమ్మా. నాకు ఎప్పుడైనా మంచి జరిగింది, శుభం జరిగింది నేను అడగకుండానే అనిపిస్తే వెంటనే తలుపేసేసి లోపలికి వెళ్ళి మా అమ్మవారి విగ్రహం ముందు ఓ పద్యం చెప్పేస్తా. నీ దయ్య ఎలా ఉంటుందా, నీ కరుణ ఇట్టులుండునా, చీకునట విలంబమోను. ఎన్నో ప్రార్థన పద్యాలు చెప్పాను నేను, ఇంతవరకు నాకు అది కనపడలా. కానీ కాస్త ఆలస్యమైంది. కానీ చేకొన్న ఎడన్ ఆ కొనక ముందే అన్నము మాకందింతువు భవాని. ఇంకా బిడ్డ పూర్తిగా ఆకలితో మాడిపోకుండానే, ఆకలి ఇస్తోంది అన్నం పెట్టమ్మా అని అడగకుండానే తల్లి ప్రేమతో ఒరే 11 అయిందిరా అన్నానికి రావా, అన్నానికి రావా అని పిలిచి పెడుతుంది. అలాగ నువ్వు నిజంగా అనుగ్రహిస్తే పిలిచిస్తావమ్మా, మేము అడగాల్సిన పనే లేదు. తల్లి నీకు నమస్కారం.